అరే అంజీ, నేను చెప్పింది కరెక్ట్గా రాయి, ఏది మర్చిపోకు. అక్క, కారం అర కేజీ, కారం అర కేజీ, ఆవు పిండి అర కేజీ, ఆవు పిండి అర కేజీ, మెంతులు 100 గ్రాములు, మెంతులు 100 గ్రాములు, పావు కిలో వెల్లుల్లిపాయలు, పావు కిలో వెల్లుల్లిపాయలు, 2 లీటర్ల నూనె, 2 లీటర్ల నూనె. ఇంకా అక్క? అంతే. మామిడికాయలు నేను ఊరి నుంచి వస్తూ తీసుకొస్తాలే. ఇంకా అక్క? ఇవన్నీ తెప్పించి పెట్టు చాలు. సరే అక్క. అరే అంజీ, ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ అర్జెంట్ గా ఇంట్లో తెచ్చిపెట్టరా. అలాగే అమ్మగారు. దేనికి అవన్నీ? మామిడికాయ పచ్చడి పెట్టడానికి బావా. అక్క ఊరి నుంచి రాగానే పచ్చడే పచ్చడి, పచ్చడే పచ్చడి, పచ్చడే పచ్చడి, పచ్చడే పచ్చడి. అసలే మన జీవితాలు టమాటాలా తయారని. మొదటి గ్రీను, తర్వాత ఆరెంజ్, ఇప్పుడేమో రెడ్. ఇంకా పచ్చడి అవడం ఒకటే ఆలస్యం రా బాబు అనుకుంటుంటే మీకు ఆవకాయ పచ్చడి కావాల్సి వచ్చిందా? బయట జనం ఎప్పుడు పోతావా అని భయపడి సత్తన్నారు. బావా, పాజిటివ్ రాకుండా ఉండాలంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. వ్యాధి కన్నా ప్రమాదకరమైనది భయం. మనోధైర్యానికి మించిన మందు లేదు. టీవీలో చెప్పట్లా? ఏడు సేర్లే ఇలాంటి పంచి డైలాగులు ఎత్తేనే సంచిలోకి తోచేస్తాను. ఇవిగో మీరు అనుకుంటున్న మనోధైర్యాలు, ఇవి వేసుకోండి, ఇది రాసుకోండి, పోండి. వీటికేం తక్కువ లేదు. ఎరా ఉన్నావా? బావా ఎలా ఉన్నావు అని అన్నావా, ఎరా ఉన్నావా అని అన్నావా? ఎరా ఉన్నావా అనే అన్నా. ఎలా ఉన్నారో అనే రోజులు పోయాయి, ఉన్నారా అనే రోజులు వచ్చేసినాయి. కనిపించిన జీవులన్నింటినీ మనుషులు తినేస్తుంటే కనిపించిన జీవి మనుషులు తినేస్తుందిలే. సర్లే, ఎందుకు ఫోన్ చేసా? అదే బావా, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? ఏంట్రా ఆలోచించేది? ఆ విషయం గురించి అయితే నాకు ఫోన్ చేద్దాం ఎన్నిసార్లు చెప్పాలరా? అది కాదు బావా, ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్లకి డిమాండ్, డబుల్ ఇన్కమ్. ఎంత రేటు కావాలంటే అంత రేటు మనమే ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 2 కార్లు కొనేసా. సీజనల్ బిజినెస్ బావా, డిమాండ్. ఏంట్రా డిమాండ్? ముందు ఆ కోవిడ్ ఏదో నీలాంటి ఎదవలకు వస్తే సగం దైత్యం పోతారా ఎదవా. రే, ప్రతిదీ వ్యాపారమేనారా? పిఎం, సీఎం, ఎంపీ, ఎమ్మెల్యే, కౌన్సిలర్ ఇలా రాజకీయ నాయకులు తిట్టాలంటే ప్రతి ఒక్కడూ తయారైపోతాడు. కానీ మనలోనే కొందరు 700 రూపాయల నుంచి 800 అమ్మాల్సిన ఆక్సిమీటర్ని 3000 రూపాయలు పైగా అమ్ముతున్నారు. మనలోనే కొందరు బ్లాక్ మార్కెటింగ్ ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తున్నారు. మనలోనే కొందరు రెమిడిసివిర్ ఇంజెక్షన్ 4000 రూపాయలు ఉండేదాన్ని 20,000 రూపాయలు పైగా అమ్ముతున్నారు. శ్మశానంలో ఒక శవాన్ని తగలబెట్టాలంటే 2,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్లు విటమిన్ సి తీసుకోమంటే కిలో 50 రూపాయలు ఉండే నిమ్మకాయల్ని 150 రూపాయలకి పెంచేశారు. వీళ్ళందరూ మనలో ఒకళ్ళు కాదురా. కాయగూరలు, గుడ్లు, పళ్ళు, కోడి, కాయ ధాన్యాలు మొదలుకొని హాస్పిటల్లో బెడ్ల వరకు దోచుకుంటుంది మనలో ఒకళ్ళు కాదురా. రేయ్, రాబందులు కూడా చచ్చిన పీనుగుని పీక్కు తింటారా, కానీ నీలాంటి వాళ్ళు బతుకుండగానే పీక్కు తింటున్నారు. అరే, ఈరోజు భారతదేశాన్ని పీడించుకు తింటున్నది కరోనా కాదురా, నీలాంటి అవినీతి భారతీయులే అసలైన భారతీయుల్ని చంపుకు తింటున్నారు. ఇంకొకసారి ఇలాంటి దిక్కుమాలిన బిజినెస్లని ఫోన్ చేసేవనుకో, పెట్టేరా ఫోను, పెట్టే ఫోను. ఏంటి బావా, ఎవరికో క్లాస్ పీకుతున్నావు? ఆక్సిజన్ సిలిండర్లు కూడా అడ్డదారులు అమ్ముకునే అడ్డగాడిదలు ఎక్కువైపోయినాయిలే. అయినా మన గవర్నమెంట్లు కూడా 4 కోట్ల మందికి టైంకి మందు సప్లై చేయగలుగుతున్నాయి, కానీ 4,000 మందికి ఆక్సిజన్ సప్లై చేయలేకపోతున్నాయి. సర్లే కానీ మీ ఎక్కలేదు కదా, వంట ఏం చేస్తున్నావు? వంట ఏం చేసుకుంటాం బావా, తింటాం, పడేసుకుంటామా? అంటే ఇండైరెక్ట్ గా వండి పెడితే కూర్చుని తింటానంటావు. కనీసం కూరగాయలన్నా కొత్తవా? కోసిన కూరగాయలే కదా బావా మనం కొనుక్కునేది. కొయ్యడం అంటే మొక్కల నుంచో చెట్ల నుంచో కొయ్యడం కాదు, చాకుతో ముక్కలుగా కొయ్యడం. వెలగా అంజిగాడు చేస్తాడులే బావా. పద బావా, ఆకలిస్తుంది, వంట చేద్దు గాని. నిన్ను ఎవడ చేసుకుంటాడో గాని సర్వనాశనం అయిపోతాడు. అవుతాడులే, పద బావా, వంట చేద్దు గాని. బావా, కోవిడ్ కి అసలైన మందు ఎప్పుడొస్తుందంటావు? నువ్వు ఆ తిండి ఆపినప్పుడు. అబ్బా చెప్పు బావా. ఆల్రెడీ వచ్చేసింది కానీ ఎవరు వాడలేదు అంతే. వచ్చిందా? ఏంటది? ఫెవికాల్. అది అంటుకుంటే వదలదు కదా? ఫెవికాలే. అది వెనక రాసి అందరిని ఇళ్లలో కూర్చోబెడితే గానీ ఈ కరోనా కంట్రోల్ కాదు. అయ్యగారు, పెద్ద అమ్మగారు సడన్ గా ఊరికి ఎందుకు వెళ్ళారండి? వాళ్ళ అమ్మ నాన్నకి వ్యాక్సిన్ వేయించడానికి. మరి ప్రెసెంట్ వ్యాక్సిన్ వేయడం ఆపేశారు కదా? ఆపేస్తారని తెలిసే పంపించా. అది లేకపోతే కొన్నాళ్ళన్న ప్రశాంతంగా ఉంటానని. ఏదోనో తాపత్రయంగా నురే, ఇది నన్ను ఎక్కడ ప్రశాంతంగా ఉండేది. అలా ఏమండి, నాకు అర్జెంట్ గా 5,000 పంపండి. ఎడం చేతియా కుడి చేతియా? వేళ్ళంటే మీ చేతి వేళ్ళు కాదు, క్యాష్. అర్థమైంది.
అయినా అర్జెంటుగా 5,000 ఎందుకే? వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పిక్స్ తీసి స్టేటస్ పెట్టాలి కదా, అందుకే కొత్త చేరుకో. ఒరే అంజీ, ఆ? నువ్వు పెళ్లి చేసుకుంటావేంట్రా? ఆ, చేసుకోవాలి కదండి అయ్యగారు. నవ్వింది చాలే. ఏరా ఇన్ని ఘోరాలు చూసాక కూడా ఆ, ఒరే గ్లాసు పాల కోసం కకృతి పడ్డావంటే జీవితం ఒంటింటి పాలు అయిపోద్ది ఎదవా. ఏమండి, చెప్పు. ముందు డబ్బులు పంపించి మీ డబ్బా మీరు కొట్టుకోండి. పంపిస్తాలే, పెట్టే. ఈ కరోనా తగ్గగానే అర్జెంటుగా చైనాకి వెళ్ళాలి. చైనాకా? ఎందుకు? వెళ్ళి అన్నం కూర పప్పు ఎలా వండాలో నేర్పించొస్తా. కొడుకులు ఏది పడితే అది తిన్నారు, అందువల్ల నాకు ఈ కర్మ. కర్మ కూడా కరోనా లాంటిది బావ. వేవ్స్ ఉంటాయి కానీ వదిలిపోదు. అవునండి అయ్యగారు, ఈ వ్యాక్సినేషన్ ఎప్పటికి కంప్లీట్ అవుతా అంటారు? కార్తీక దీపం సీరియల్ కంప్లీట్ అయ్యేటప్పటికి. అంటే ఇప్పట్లో అవ్వదన్నమాట. ఎందుకు బావ ఎప్పుడు మా సీరియల్స్ కి పడి ఏడుస్తావు? లేకపోతే మగవాళ్ళకి ఐపీఎల్ లేదు కానీ ఆడవాళ్ళకి సీరియల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. మగవాళ్ళకో న్యాయం, ఆడవాళ్ళకో న్యాయమా? దూరంగా నిలబడాడు ఐపీఎల్ లేదు కానీ దగ్గరగా నుంచి యాక్టింగ్ చేసే సీరియల్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కసారి నా మగజాతిని తలుచుకుంటుంటే ఏమైపోతుందో అని భయం వేస్తుంది తెలుసా? మగాళ్ళ కోసం న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా బావ, అవి చూసుకోవచ్చు కదా. న్యూస్లు కింద 3 స్క్రోలింగ్లు, పైన స్క్రోలింగ్, అటు ఇటు చిన్న యాడ్స్, మధ్యలో చిన్న బాక్స్ లో వీళ్ళ అరుపులు కేకలతో న్యూస్. నేనేమన్నా అష్టావదాన్నా అన్ని ఒకేసారి చూడటానికి? అయినా ఈ మధ్య న్యూస్ చూస్తుంటే తెలియకుండానే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. మొన్నైతే కరోనా సిమ్టమ్స్ ఏమోనని టెన్షన్ తో తెచ్చా, ఛానల్ మార్చగానే ఒళ్ళంతా చల్లబడిపోయింది. చల్లబడుతుంది బావా. ఈ వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? సంతూర్ వాడు. సంతూర్ సోపా? బిలో 18 years వాళ్ళకి వ్యాక్సిన్ వేయరంట. టీవీలో సంతూర్ యాడ్ చోట్ల మీ వయసుని అస్సలు తెలియను. మరి బట్టల సబ్బు వాడితే? అది నువ్వు వాడరా, అసలు ఏజ్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా పైకి పోతావు. ఆ కోసినీటి ప్రతి సమ్మర్ కి హ్యాపీగా ఏదో ఒక కూల్ ఏరియాకి వెళ్ళేవాడు. ఈ లాక్డౌన్ వల్ల మొత్తం ఫ్లాప్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. ఎక్కడికి? ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్. అక్కడికి ఎందుకు? అక్కడైతే ఏసీ ఫుల్ గా ఉంటది, కూల్ ఏరియాస్. పొరపాటును కూడా ఈ ఎస్బీఐ, యూనియన్, బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్ళకండి, అక్కడ ఏసీ చాలా తక్కువగా ఉంటుంది. అంతేగాని మన ఇంట్లో మాత్రం ఏసీ వేయండి అంటావు. కరోనా వైరస్ కూల్ వల్ల ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది. మొదటి వేవ్ కి 1 మాస్క్, రెండో వేవ్ కి 2 మాస్కులు, మూడో వేవ్ కి 3 మాస్కులు కదా? కాదు, మూడో వేవ్ కి డైరెక్ట్ గా ముక్కులో దూదులే. కరోనా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తాను నేను, అందుకే వ్యాక్సిన్ ఒకతో మీ ఎక్కడ కూడా ఊరు పంపించా. దానికి దీనికి సంబంధం ఏంటి బావా? వైరస్ మీ అక్క కూడా 24 గంటల కరోనా వైరస్ లో ఏసీ కావాలి, అందుకే పంపించా. అవును, నిన్ను ఎప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వేంటి మీ అమ్మ దగ్గర వంట చేయకుండా, కనీసం నా దగ్గర వంట చేయకుండా రేపు అత్తారింటికి వెళ్ళి ఏం చేద్దామని? అక్కడ ఎలాగో చేసేదే కదా బావా, అందుకే ఇక్కడ డ్రెస్ తీసుకుంటా. ఒరే అంజీ, వంట అయిపోతే అరేంజ్ చేసారా, తినేద్దాం. పూర్వ జన్మలో నీకు మీ అక్కకి కలిపి పని ఉండయి ఉంటాను, అప్పుడేదో బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటది, ఈ జన్మలో తీర్చుకుంటున్నాను. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏదో పన్నోడు అంటున్నారు అయ్యగారు. నీ గురించేరా, నువ్వు ఎలాగో పని చేయట్లేదు కదా, దాని గురించి ఏదో చెప్తున్నాను. ఏంటి అంజిగాడా పిలుస్తుందిరా? నేను అమ్మాయి గారు నిన్నేరా. బావా కర్రీ కలర్ అదిరిపోయింది, జీడిపప్పు కూడా వేసావు, నువ్వు సూపర్ బావా. ఈ టైంలో ఇన్కమ్ కన్నా ఇమ్యూనిటీ పవర్ ఇంపార్టెంట్, అందుకే జీడిపప్పు వేసి ఉండా. కుమ్మేయండి. ఆ, కలపండి, బాగా కలపండి. మరి అదే మరి కూరలో ఉప్పు కారం లేదు, చప్పగా ఉంది. ఆ, కారం ఉప్పు లేదా? కారం లేకపోవడం ఏంటి? ఈ కారానికి కరోనా వైరస్ కూడా తెచ్చిపోద్ది. ఏంటి కారం లేదు, సప్పగా ఉందా? అంటే మీకు టేస్ట్ తెలియట్లేదా? వారన్నాయనో టేస్ట్ తెలియట్లేదా? ఇప్పుడు ఎలా? ఎలా ఏంటి? ఇది అదే. ఇది అదేనట్ట. ఒరే ఫోన్ ఇవ్వరు, అర్జెంట్ గా అక్కకు ఫోన్ చేయాలి. అక్క లేకపోతే వంట చేయకుండా వాటంగా కూర్చుని తినడం బాగా అలవాటైపోయింది. నేనే జీడిపప్పు వేసి కలర్ ఇచ్చా, ఉప్పు కారానికి కటింగ్ ఇచ్చా. కూర సప్పగా లేకపోతే ఎలా ఉంటుంది? ఇది అదే అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది వీళ్ళకి. అక్క
సర్లే కానీ నేను ఎక్కలేదు కదా వంట ఏం చేస్తాం ఏం చేస్తాం బాబా తింటాం లేకపోతే బాగా చూస్తామా వాడేసుకుంటామా? కనీసం కూరగాయలన్నా కొత్తవా కోసిన కూరగాయలు కదా బాబా నాకు కోసుకునేది కోసిన కూరగాయలు కదా బాబా నాకు కొనుక్కునేది అది నువ్వు వాడి అసలు ఏదో సంబంధం లేకుండా డైరెక్ట్ పైకి పోతాం ఆ కోసిరెడ్డి ప్రతి సంగతి చెప్పు ఆ కోసిరెడ్డి